అగస్త్య మహాముని కోరిక మేరకు వెలసిన ఆ తల్లి గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఆరాధ్య దైవంగా కొంగు బంగారంగా విలసిల్లుతోంది. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆ ఆలయం మారిన జిల్లాల ప్రకారం ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలంలోకి వచ్చింది. కొండ కోనల్లో, పచ్చటి ప్రకృతిలో, ప్రశాంతతకు పెట్టింది పేరైన సుందర వనాల్లో వెలిసిన ఆ అమ్మవారు అటు గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో గాని, ప్రస్తుత కాకినాడ జిల్లాలో గాని, ఉత్తరాంధ్రలో గాని తెలియని వారుండరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, కళ్ళు తిరిగే లోయలు, పచ్చటి ప్రకృతి, వీటన్నిటి మధ్య దేదీప్యమానంగా వెలిగిపోయే అమ్మవారి ఆలయం. ఇక్కడ ఏ రాయి చూసినా దానిమీద ఏవో నెంబర్లు రాసి ఉంటాయి. అసలు ఆ నెంబర్లేంటి? ఎందుకు రాశారు? ఎవరు రాశారు? అసలింతకీ అక్కడ వెలిసిన ఆ అమ్మవారెవరు? ఆ క్షేత్రమేది? తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీరింతవరకు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరికి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మలగన్న అమ్మ ఆ లలితా త్రిపుర సుందరి తలచినంతనే మన తలుపులను తీర్చే తల్లిగా, తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. మన తలపులను అంటే మన సంకల్పాలను నెరవేర్చే అమ్మవారు కాబట్టి తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది. పచ్చటి ప్రకృతిలో ఎటు చూసినా కొండలతో నిండి ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవి. అలాంటి అడవిలో ఎత్తైన 2 కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. ఆ కొండలే ధారకొండ, తీగకొండ. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలామందికి ఈ తలుపులమ్మ తల్లి ఇలవేలుపుగా భాసిల్లుతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు వాహనదారులను ప్రమాదాల నుంచి కాపాడుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రంలో అమ్మను దర్శించుకోవడానికి వచ్చే వాహనదారులు తమ తమ వాహనాల నెంబర్లను, రిజిస్ట్రేషన్ నెంబర్లను అక్కడి రాళ్ల మీద రాయడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా వాహనాల వెనుక తలుపులమ్మ తల్లి, తలుపులమ్మ తల్లి దయ ఇలా రాసి ఉండడం కూడా మనం చూడొచ్చు. కొత్త వాహనం కొనుక్కున్న చాలామంది తలుపులమ్మ తల్లి ఆలయానికి వాహనాన్ని తీసుకొచ్చి పూజ చేయించుకోవడం కూడా ఆనవాయితీ. మనం విశాఖపట్నం నుంచి వెళుతుంటే తునికి సమీపంలోనే రోడ్డుకి కుడివైపు తలుపులమ్మ లోవ అని రాసి ఉన్న బోర్డుతో ఒక ఆర్చి కనబడుతుంది. ఆ ఆర్చి నుంచి లోపలికి వెళితే అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. NH5 నుండి 6 కిలోమీటర్ల దూరంలోనూ, తుని రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది అమ్మవారి ఆలయం. అక్కడి లోయలో తలుపులమ్మ తల్లి ఆలయం గోదావరి సహజ సౌందర్యానికి ప్రతిబింబంగా చుట్టూ లోయలు, కొండలతో ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం మన కళ్ల ముందు కనబడుతుంది. తలుపులమ్మ అమ్మవారి ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పూర్వం ఒకసారి వింధ్య పర్వతం, మేరు పర్వతం నేను గొప్పంటే నేను గొప్ప అన్న వాదనలో పడ్డాయి. ఆ పోటీలో వింధ్య పర్వతం అమాంతంగా తన ఎత్తును పెంచుతూ వెళ్ళిపోయిందట. అలా పెరుగుతూ వెళ్లిన వింధ్య పర్వతం సూర్యరశ్మి భూమికి చేరనంత ఎత్తుకు వెళ్ళిపోయిందట. దాంతో భూమి మీద వెలుగన్నదే లేకుండా పోయింది. ఈ పరిస్థితికి భూమి మీద ప్రాణికోటి మొత్తం చీకట్లో విలవిలలాడిపోయిందట. దీనిని గమనించిన దేవతలు అగస్త్యమునిని చేరుకొని జరిగిన అనర్థాన్ని చెప్పి ఈ కష్టాన్ని గట్టెక్కించమని ప్రార్థించారు. లోక కళ్యాణం కోసం వారి కోరికను మన్నించిన అగస్త్యుడు దక్షిణ దేశానికి బయలుదేరాడు. నిరంతరం కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండే అగస్త్యుడు కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ బాధ తీర్చుకోవడం కోసం తన యాత్ర పొడవునా ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్ళాడట. ఆ శివలింగాలను ప్రతిష్ఠించిన స్థలాలు ఆ తరువాతి కాలంలో అగస్త్యేశ్వర స్వామి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా దక్షిణ దేశం వైపు వెళుతూ వింధ్య పర్వతాన్ని చేరారు మహర్షి.
వింధ్యుడు తన గురువైన అగస్త్యుని గుర్తించి వంగి నమస్కారం చేశాడు. అప్పుడు అగస్త్యుడు తాను దక్షిణ భారతదేశ తీర్థయాత్రలకు బయలుదేరానని, తను తిరిగి వచ్చే వరకు అలాగే వంగి ఉండాలని ఆదేశించాడు. వింధ్యుడు గురువుగారి ఆజ్ఞను శిరసావహిస్తూ అలాగే ఉండిపోయాడట. ఆ తరువాత వింధ్య పర్వతాన్ని అలాగే వంచి ఉంచేందుకు అగస్త్యుడు తిరిగి ఉత్తర భారతదేశానికి వెళ్లనేలేదట. అలా అగస్త్య మహాముని దక్షిణాదిలో పర్యటిస్తూ ప్రస్తుతం ఈ లోవ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దాటుతూ ఉండగా చీకటి పడింది. దాంతో ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోయాడు అగస్త్యముని. అప్పటికే ఆకలితో ఉన్నాడు ముని. అంత కారడవిలో ఆకలి దప్పులు తీరే మార్గం కనబడలేదు అగస్త్యునికి. దాంతో అగస్త్య మహర్షి ఆకలి దప్పులతో ఒక చెట్టుకు చేరగిలబడి కూర్చుని ఆది దంపతులని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ దట్టమైన చెట్ల మధ్యలో దేదీప్యమానమైన ఒక కాంతి కనిపించింది. దాంతోపాటు నేను లలితాదేవిని, భక్త రక్షణ కోసం అడవిలో వనదేవతగా సంచరిస్తున్నాను అన్న మాటలు వినిపించాయి. అప్పుడే అమ్మవారు ఒక నీటి ధారని, ఆహారాన్ని అగస్త్యమునికి ప్రసాదించింది. ముని అర్ఘ్యాదులు పూర్తి చేసి ఆహారం స్వీకరించారు. ఆ సమయంలో అమ్మను పరిపరి విధాల ప్రార్థించిన ముని ఆ జగజ్జననిని భక్తులను కాపాడుతూ అక్కడే కొలువుతీరు ఉండమని ప్రార్థించారు. ముని కోరిక మేరకు ఆ తల్లి అక్కడే అర్చామూర్తిగా కొలువుతీరింది. తలచుకోగానే ఆదుకున్న అమ్మ కనుక ముని అమ్మవారిని తలంపులమ్మ అని పిలిచాడట. ఆ తలంపులమ్మ అన్న పేరు కాస్త వాడుకలో తలుపులమ్మగా మారింది. అలా తలుపులమ్మ గోదావరి తీరం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకి ఇలవేలుపయింది. అమ్మవారి గుడి ఒక లోయలో 2 కొండల మధ్య నెలకొని ఉంటుంది. అమ్మవారి స్వయంభూ విగ్రహం గుహలో వెలిసి ఉంటుంది. అక్కడ జలధార అంటే గంగధార మొదలు ఎక్కడో చివరెక్కడో ఈ రోజుకు కూడా ఎవ్వరికీ తెలియనేలేదు. ఎవరూ ఇంతవరకు దానిని కనిపెట్టలేకపోయారు. ఆ నీరు తియ్యగా ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. పిలిస్తే పలికే తలుపులమ్మ సత్యమున్న తల్లి. ఈ రోజుకి ఆ లోవ అటవీ ప్రాంతంలో సంధ్య వాలిందంటే చాలు అక్కడెవ్వరూ ఉండరు. అది అక్కడ కట్టుబాటు. అమ్మవారి గుడి సాయంకాలం 6 గంటల తర్వాత మూసివేస్తారు. అయితే మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడు రాత్రి 7 గంటల వరకు ఆలయం ఉంటుంది. 7 గంటలకు ఆలయం మూసివేస్తారు. రాత్రివేళ అమ్మవారు లోయలో వనదేవతలాగా తిరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే గుడి మూసేసిన తర్వాత ఇక అక్కడెవ్వరూ ఉండరు. ఈ విషయంలో అమ్మవారి లీలలు తెలియచేసే సంఘటనలు కథలుగా చెబుతారు. ఒకసారి కొందరు భక్తులు అమ్మని దర్శనం చేసుకుని కిందకొచ్చేశారు. అందరూ మాట్లాడుకుంటూ కిందకొస్తున్నారు. అందులో ఒక 5 ఏళ్ల పాప ఆడుకుంటూ ఆ కొండ మీదే ఉండిపోవడం ఎవ్వరూ గమనించలేదు. గుడి మూసివేసి పూజారి కూడా కొండ కిందకొచ్చేశారు. అప్పుడు పాప రాలేదన్న విషయాన్ని గుర్తించిన పాప తల్లి బిడ్డ కోసం వెతికి ఎక్కడా కనబడక ఏడవడం మొదలుపెట్టింది. చివరికి ఆ పాప గుడి మెట్లు దిగి రాలేదని వాళ్లకర్థమైపోయింది. అప్పటికే చీకట్లు పడుతున్నాయి. కట్టుబాటు ప్రకారం కొండ మీదికి మళ్లీ వెళ్లకూడదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆందోళన పడుతుండగా భయపడవద్దని, అమ్మవారి సన్నిధిలో ఉన్న పాపకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు స్థానికులు. ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో రాత్రంతా అలాగే గడిపి తెల్లవారేసరికి కొండమీదకు పరుగు పెట్టారందరూ. అక్కడ పాప హాయిగా ఆడుకుంటూ కనిపించిందట. ఇలా తన సన్నిధిలో ఉన్నవారికి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడుతుంది తలుపులమ్మ తల్లి. ప్రతి సంవత్సరం చైత్రమాసం, ఆషాఢమాసంలో దేవాలయంలో 15 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. బహుళ విధియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణంగా అన్నవరం సత్యదేవుని క్షేత్రానికి వెళ్లిన వారు ఆ మార్గంలోనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకుని వెళతారు. ఈ క్షేత్రంలో జంతుబలులు ఎక్కువగా ఉంటాయి. భక్తులు అమ్మకు మొక్కుకొని కోళ్లు, మేకలు అమ్మవారికి సమర్పించి అక్కడే వంటలు కూడా చేసుకుని భోజనం చేసి వెళతారు. ఇక్కడే వంట వండి దానిని భుజించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కోళ్లు, మేకలు సైతం ఇక్కడ ఉన్న దుకాణాల్లో విక్రయిస్తూ ఉంటారు. వంటపాత్రలు సైతం భక్తులకు అందుబాటులో ఉంటాయి.
మనం ప్రవేశ ద్వారం దాటి లోయలోకి ప్రవేశించగానే ఆడవాళ్లు గుంపులు గుంపులుగా వచ్చి మనల్ని చుట్టుముట్టేస్తారు. వంటలు చేసుకుంటారా అంటూ వాళ్లే మనకు వంటకు కావాల్సిన సామాన్లు కూడా సమకూరుస్తారు. ఇక ఇక్కడ ఆదివారం, మంగళవారం, గురువారం అలాగే పండుగ రోజుల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. చైత్రమాసం అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో 15 రోజుల పాటు, అలాగే ఆషాఢ మాసమైన జూన్, జూలై నెలల్లో కూడా ఇక్కడ భారీ ఎత్తున జాతర జరుగుతుంది. ఈ సమయంలో వేలాది మంది భక్తులు తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తారు. ప్రస్తుతం 15 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతులు, బహుళంతస్తుల భవనాలు, సౌకర్యాల నిర్మాణపు పనులు కూడా ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలంలో తునికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రధాన జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి బస్సులున్నాయి. తుని వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి జీపులు లేదా షేర్ ఆటోల్లో తలుపులమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే తలుపులమ్మ తల్లి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం కాటేజీలు కూడా ఉంటాయి, అక్కడుండొచ్చు. లేదా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి సమీపంలో ఉన్న తునిలో కూడా హోటళ్లలో బస చేయవచ్చు.